దీక్షలు నేటికి 15 రోజులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రీలే నిరాహార దీక్షలు చేపట్టిన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 15 రోజులు దీక్ష చేపట్టినప్పటికీ అధికారులు స్పందించకపోతే ఈ ప్రజాస్వామ్యమా లేక అధికారుల రాజ్యమా అని ప్రశ్నించారు. అధికారులు ఇట్లనే వ్యవహరిస్తే కనీస వసతులు, మంచినీరు, విద్యుత్, రోడ్లు మరియు 58వ ప్రకారం స్థలాలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని దీక్షలు చేపట్టిన జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలను స్పందించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని, అవసరమైతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని, తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు మరియు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతామని రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళినిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిధులు వచ్చిన అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని, కేవలం అధికారులు నిర్లక్ష్యంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, ఎస్ అరుణ్ కుమార్, నిషార్ ఘాట్ శాఖ కార్యదర్శి బొల్లి కార్తిక్, వ్యవసాయ సంఘ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, దీక్షలో మహిళలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మండలం మరియు మావాల మండలం ఆధ్వర్యంలో నిషాన్ ఘాటు 32 సర్వే నంబర్లో, అట్లే మావాల మండలం 170 సర్వే నంబర్లో మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, రోడ్లు సౌకర్యం, కనీస వస్తువులు, మౌలిక సదుపాయం పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టియాలని సిపిఐ పార్టీ ఈ రోజుకు నేటికి 15 రోజులు చేరింది. ఈ 15 రోజుల నుండి ఎండలో మరి ఎన్ని ఇబ్బందులైనా పేద ప్రజల కొరకు కమ్యూనిస్ట్ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం ఎందుకు స్పందిస్తారని ప్రశ్నిస్తా ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 5-6 సంవత్సరాలు పోరాడినాం. ఇవల్ల 15 రోజుల నిన్న ఉగాది పండుగ, ఈరోజు రంజాన్ పండుగ. పూర్తి తెలంగాణ యావత్ అందరూ సెలవులో ఉన్నారు. కానీ మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు నిరాహార దీక్షలో ఉదయం 10:30 నుండి అయితే సాయంత్రం వరకు ఇలా ప్రజా సమస్యల కొరకు పోరాడుతున్నారు. ఇలాంటి దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. అధికారులకు ఎందుకు కనబడతలే అని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఒక పక్క ప్రజా సమస్యలు పెండింగ్లో ఉంచకూడదు, కరెంటు సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ తక్షణమే అధికారులు స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నిరాహార దీక్షలకు తలగొకపోతే అధికారులు దిగిరాకపోతే తీవ్రమైన ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అవసరమైతే కలెక్టరేట్ ఇంకా ముట్టడిలు కానీ, రాస్తారోకోలు కానీ, అవసరమైతే అమరణ నిరాహార దీక్షలు కూడా చేసిన సాధించుకోవడానికి సిపిఐ సిద్ధపడతాయని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం అప్పుడే మాట్లాడాలి.